బలాలు, రకాలు, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. మనం ఇప్పటివరకు బలం అంటే ఏమిటి, ఏ ఏ బలాలు ఎలా పనిచేస్తాయి అనేది నేర్చుకున్నాము. ఈ వీడియోలో బలాలు ఎన్ని రకాలు, వాటికి ఉదాహరణలేంటి అనేది తెలుసుకోబోతున్నాము. మనం ఏ వస్తువునైనా నెట్టాలన్నా లాగాలన్నా బలం ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి పెట్టెని ముందుకు నెడుతున్నాడు, అంటే పెట్టెపై బలాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇంకొక చిత్రంలో ఈ ట్రక్కు భారీ బరువును మోస్తూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సందర్భంలో ట్రక్కు కూడా బలాన్ని ప్రయోగిస్తుంది, అంటే ట్రక్ యొక్క ఇంజన్ కలపదుంగలపై బలాన్ని ప్రయోగిస్తుంది. ఇక్కడ చూడండి, బ్యాట్తో బాలుని కొట్టాలన్నా, సైకిల్ తొక్కాలన్నా, బాణం వేయాలన్నా, ఏ పని చేయాలన్నా మనం బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ బొమ్మలో ఒకే విషయం సాధారణంగా ఉంది. ఏంటది? అదేమిటంటే బలం ప్రయోగించడం. బలం మనకి కనిపిస్తుందా? కనిపించదు, కానీ అది చేసే ప్రభావం మాత్రం మనకు కనిపిస్తుంది. మన కళ్ళతో బలాన్ని చూడలేము, కానీ దాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. మన శరీరం బలాన్ని అనుభవించేలా నిర్మించబడింది. మన చర్మంలో నరాల చివర్లు, నెర్వ్ ఎండింగ్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఒత్తిడిని గుర్తించగలుగుతాయి. మనం కుర్చీలో కూర్చున్నప్పుడు కుర్చీ మన శరీరాన్ని పైకి నెట్టే బలాన్ని అనుభవిస్తాము. అలానే మనం స్విచ్ నొక్కినప్పుడు మన చేతి వేలు ఆ స్విచ్పై బలాన్ని ప్రయోగిస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించారా? బలం పనిచేయాలి అంటే వస్తువుల మధ్య పరస్పర చర్య లేదా స్పర్శ అనేది ఉండాలి. ఈ చిత్రంలో ఒక వ్యక్తి కారుని ముందుకు నెడుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? వస్తువును నెట్టే వ్యక్తికి అలానే ఆ వస్తువుకి మధ్య ఏదో ఒక పరస్పర చర్య లేదా స్పర్శ అనేది జరుగుతుంది కదా. ఈ చిత్రంలో చూడండి, ఒక వ్యక్తి పుస్తకాలను తాకుతూ పై దిశలో బలాన్ని ప్రయోగిస్తున్నాడు, అందుకే ఆ పుస్తకాలు క్రింద పడటం లేదు. బలాలను బాణాల రూపంలో, అంటే యారోస్ రూపంలో చూపిస్తారు, ఎందుకంటే ఆ బలం ఏ దిశలో పనిచేస్తుంది అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. బలాన్ని ప్రయోగించేది వ్యక్తి మాత్రమే కాదు, ఒక వస్తువు కూడా మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించవచ్చు. కానీ ఏ సందర్భంలోనైనా ఏదో ఒక రకమైన పరస్పర చర్య అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ విధంగా రెండు వస్తువుల మధ్య స్పర్శ లేదా పరస్పర చర్య ఉన్నప్పుడు ఈ బలాలను స్పర్శ బలాలు, కాంటాక్ట్ ఫోర్సెస్ అని అంటారు. ఇక్కడ చూసినట్లయితే ఈ పెట్టెను టేబుల్పై నెట్టినప్పుడు కొద్దిసేపటికి అది నెమ్మదిగా కదలడం తగ్గి చివరికి ఆగిపోతుంది. అది ఎందుకు ఆగిపోయింది? ఎప్పుడు అలా కదులుతూనే ఎందుకుండదు? ఆలోచించండి. రెండు వస్తువులు ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన బలం పనిచేస్తుంది. ఆ బలాన్నే ఘర్షణ బలం, ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటాము. ఇంకొక ఉదాహరణ చూద్దాం. మన చేతులు ఒకదానితో ఒకటి నొక్కి రుద్దితే ఒక చేయి మరొక చేయిపై ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది. చేతులు రుద్దినప్పుడు అవి వేడిగా మారడం గమనిస్తాం కదా. చలిగా ఉండే రోజుల్లో మనం ఎక్కువగా ఆ పని చేస్తూ ఉంటాము. పెట్టె నెమ్మదిగా కదిలి చివరికి ఆగిపోయిందంటే ఏమై ఉంటుంది? ఆ పెట్టెపై ఇంకొక బలం కూడా పనిచేసి ఉండాలి. ఆ బలం సరైన దిశలో పనిచేసింది కాబట్టే పెట్టె కదలడం ఆగిపోయింది. ఆ బలం పెట్టె యొక్క కదలికకు విరుద్ధంగా పనిచేసి ఉండకపోతే పెట్టె ఎప్పటికీ కదులుతూనే ఉండేది కదా. ఈ బలం ఏమిటంటే పెట్టె క్రింద భాగము మరియు టేబుల్ మధ్య ఉన్న ఘర్షణ బలం. ఈ బలం పెట్టె కదలికకు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకా దగ్గరగా చూసినట్లయితే టేబుల్ పై భాగాన్ని అలానే పెట్టె క్రింద భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది పూర్తిగా సున్నితంగా ఉండదు. అక్కడక్కడ చిన్న చిన్న అసమానతలు ఉంటాయి, అంటే తలం అనేది సమానంగా ఉండదు. కొన్ని ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి, గరుకుగా ఉంటుంది తలము. టేబుల్ ఉపరితలము గరుకుగా ఉండడం వల్ల పెట్టె కదలికకు అడ్డుపడుతుంది. అదే ఉపరితలం నునుపుగా, అంటే స్మూత్గా ఉంటే పెట్టె చాలా దూరం సులభంగా కదిలేది. ఈ పెట్టె క్రింద భాగం టేబుల్ పై భాగాన్ని తాకుతుంది, అందుకే ఘర్షణ బలం పనిచేస్తుంది. ఇది కూడా ఒక రకమైన స్పర్శా బలం. మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు, రెండు వస్తువుల మధ్య స్పర్శ లేకపోతే కూడా బలం పనిచేస్తుందా అని. దీనికి ఉదాహరణ చూద్దాం. మన చేతిలో ఉన్న ఒక బంతిని వదిలితే ఏమవుతుంది? ఆ బంతి
క్రింద పడుతుంది. మనం బంతిని విసిరామా, కేవలం వదిలామంతే. అయితే బంతి ఎందుకు క్రింద పడింది? ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు కారణం ఏమిటంటే గురుత్వాకర్షణ బలం. భూమి ప్రతి వస్తువును తన వైపుకు లాగుతుంది అనే విషయం మనకు తెలుసు కదా. ఈ లాగే బలాన్నే గురుత్వాకర్షణ బలం అంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బంతి గాలిలో ఉంది. భూమికి బంతికి ఎలాంటి స్పర్శ లేదు. అయినా కూడా బంతి క్రిందకు పడుతుంది. అంటే స్పర్శ లేకుండా పనిచేసే బలాలు కూడా ఉంటాయి అనే కదా. కాబట్టి రెండు వస్తువులు ఒకదాంతో ఒకటి తాకకపోయినా పనిచేసే బలాలు కూడా ఉంటాయి. ఈ రకమైన బలాలను స్పర్శ లేని బలాలు అంటే నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని అంటారు. దీనినే క్షేత్ర బలాలు అని కూడా అంటారు. దానికి ఒక ఉదాహరణ గురుత్వాకర్షణ బలం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ 2 అయస్కాంతాలు ఉన్నాయి. వాటితో పాటు కొన్ని ఇనుప మేకులు కూడా ఉన్నాయి. అయస్కాంతాన్ని మేకుల దగ్గరికి తీసుకువెళ్తే ఆ మేకులు వెంటనే అయస్కాంతం వైపుకి ఆకర్షించబడతాయి మరియు అయస్కాంతం చివర్లా అంటుకుంటున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అయస్కాంతం మరియు మేకులు మధ్య ఏదైనా స్పర్శ ఉందా? లేదు, ఎలాంటి స్పర్శ లేదు. అయినా కూడా బలం అనేది పనిచేస్తుంది. ఆ బలం కారణంగానే మేకులు అయస్కాంతం వైపుకి వేగంగా కదిలి అయస్కాంతానికి అంటుకుంటున్నాయి. 2 అయస్కాంతాలను దగ్గరగా తీసుకువస్తే కూడా ఇలాంటి ప్రభావాలను మనం చూడవచ్చును. ఇప్పుడు నేను అయస్కాంతాన్ని త్రిప్పి ఉంచుతాను. ఏమవుతుందో చూద్దామా? ఇప్పుడు గమనిస్తే అవి ఒకదాని వైపు ఒకటి ఆకర్షించబడటం లేదు. కానీ ఇక్కడ ఒక బలం పనిచేస్తుంది. ఆ బలం కారణంగా ఒక అయస్కాంతం మరొక అయస్కాంతం నుండి దూరంగా కదులుతుంది. దీనినే వికర్షణ బలం అని అంటారు. ఈ సందర్భంలో కూడా అయస్కాంతం మధ్య ఎలాంటి స్పర్శ లేదు. అయినా కూడా ఆ వస్తువులు బలాన్ని అనుభవిస్తున్నాయి. అందుకే దీన్ని అయస్కాంత బలం, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అంటారు. అయస్కాంత బలం కూడా ఒక స్పర్శ లేని బలమే. ఇది కూడా క్షేత్ర బలం క్రిందకే వస్తుంది. ఇక్కడ కొన్ని కాగితపు ముక్కలు అలానే దువ్వెన ఉన్నాయి. దువ్వెనను తలపై రుద్దినప్పుడు దాని ఉపరితలం విద్యుతావేశాన్ని పొందుతుంది. కాగితపు ముక్కల దగ్గరికి దువ్వెనను తెచ్చినప్పుడు అవి విరుద్ధ ఆవేశాన్ని పొంది దువ్వెన వైపుకి ఆకర్షించబడతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దువ్వెనకు అలానే కాగితపు ముక్కలకు మధ్య ఎలాంటి స్పర్శ అనేది లేదు. ఇక్కడ వస్తువులు ఒకదానికొకటి తాకకుండానే వాటి మధ్య బలం అనేది పనిచేసింది. అంటే కాగితపు ముక్కలు దువ్వెన వైపు ఆకర్షించబడ్డాయి. దీనిని క్షేత్ర బలానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ వీడియోలో ఏమేమి చర్చించుకున్నామో మరొకసారి చూద్దాము. బలాలు ఎన్ని రకాలు? 2 రకాలు. స్పర్శ బలాలు కాంటాక్ట్ ఫోర్సెస్, అలానే స్పర్శ లేని బలాలు వాటిని క్షేత్ర బలాలు అంటారు, ఫీల్ ఫోర్సెస్. స్పర్శ బలాలకు ఉదాహరణ ఏంటి? తన్యత బలము ఇంకా కండర బలము. అలానే క్షేత్ర బలాలకు ఉదాహరణ ఏంటి? గురుత్వాకర్షణ బలము అలానే అయస్కాంత బలము.